నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గోశాలలో ఏరువాక కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట్రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దుక్కి దున్ననున్న నాగలికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొలంలో విత్తనాలను వెదజల్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు దేశ ప్రజలంతా రైతులు పండించే పంటలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులు పండించే పంటలు అధికంగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు కోరారు. అభితిష్టృతన్యతః ఇంద్ర ఇవ వృత్రః. అది అలా రండి సార్. ఓకే సార్. దేవాదాయ ధర్మాదాయ శాఖలో భాగాలు, ఒకటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా చేయడం కారణం ఏమిటంటే, తొలకరి వానలు కురిసి పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉంటేనే మనమంతా బాగుంటాం. రైతులు బాగుండాలి, ప్రజలు ఆటోమేటిక్గా బాగుంటారు అనే ఉద్దేశంతో ఏరువాక కార్యక్రమాన్ని గవర్నమెంటు ప్రారంభించింది. ఇందులో ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. వాటిలో శ్రద్ధ పెట్టి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి దిగుబడి బాగా వచ్చి అందరూ ప్రైసులు ఒక్కొక్కటి ఈరోజు చూస్తుంటే కాలమాన పరిస్థితులు బట్టి ఒక్కొక్కటి పెరిగిపోతున్నాయి. ఎలాగ ఆకాశం పెరిగినట్టు ధరలు. ఎక్కువ పంటలు పడితే ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉన్న ఉద్దేశంతో పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి. ముఖ్యంగా వాళ్ళు బాగుంటే మనకి తినడానికి గింజలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అన్ని రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు అన్నింటిలో చేస్తున్నాం. ఇది ఆ చేసిన కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని చేపట్టింది ఎవరంటే మహిళా విభాగం చేపట్టారు దీన్ని. అంటే మహిళలకి రైతులు ఇచ్చి వడ్లు ఇచ్చి వాళ్ళ చేత పొలంలో వేపించి వడ్లు బాగా పండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో శ్రీరామనామ జపంతో ఈ వడ్లన్నీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశం చేస్తున్న కార్యక్రమానికి నాకు తెలిసి నేను ఈ ధర్మ పరిరక్షణ ట్రస్ట్లో గత 23 ఏళ్ళ నుంచి ఉన్నాను. మొట్టమొదటిసారిగా సింహాచలంలో ఈ రీతిలో అంటే శాస్త్రబద్ధంగా చాలా చక్కగా వైదికంగా జరిగింది. ఇక్కడ ప్లవింగ్ కూడా చాలా దున్నడం కూడా చాలా బాగా జరిగింది. వీటన్నిటికీ కారణం ముఖస్థితి కాదు ఇది. అంటే నాకు ఇప్పుడు 79-80 ఏళ్ళు. ఎవరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈఓ గారు శ్రద్ధ తీసుకొని ఇక్కడుండి వారి స్టాఫ్ కూడా ఏఈఓ కృష్ణమూర్తి గారు అందరూ కూడా కూర్చొని చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీటిని విస్తృతంగా మీ ద్వారా తెలియజేయడం కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం వారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన రాంబాబు గారి యొక్క సమన్వయంతో సహకారంతో ఈరోజు ఇక్కడ ఏరువాక కార్యక్రమం అనేది అత్యంత సంప్రదాయబద్ధంగా, వైభవంగా, ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో అందరూ హిందూ ధర్మ పరిషత్ ట్రస్ట్ మహిళా విభాగం సభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా, అలాగే మా గౌరవమైనటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు సన్యాసరావు గారు, అదేవిధంగా ఉషశ్రీ గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మా సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. రానున్న కాలంలో మంచి వానలు కురిసి రాష్ట్రంలో రైతులందరూ కూడా సస్యాన్ని మరింత ప్రజలకి ఉపయోగవంతంగా ఉండేటట్టు వాళ్ళు పండించే మంచి పంటలు పండాలని,
వారందరూ కూడా మంచి గిట్టుబాటు ధరలు రావాలని, అలాగే రైతుల ఇళ్లలో ఈ సిరి సంపదలు బాగా పరిడి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ఆ దేవుని, ఆ సింహాద్రి శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామిని ఈ సందర్భంగా అందరం కూడా వేడుకుంటున్నాం. ఇది మరింత రానున్న కాలం సీజన్ కూడా మొదలై అన్ని పొలాలలో మంచి వర్షాలు కురిసి మంచి వ్యవసాయ కార్యక్రమాలు ఊపందుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా 1వ తారీఖున కూడా స్వామివారి యొక్క మన వైకుంఠ ఏదైతే మెట్ట ఉందో అక్కడ వరద పాయసం కూడా పోస్తున్నాం. ఆ సందర్భంగా అందరికి కూడా భక్తులందరికీ కూడా ఈ వేదిక నుంచి అందరికి కూడా తెలియజేస్తున్నాం.